అర్జునుడికి కర్ణుడికి మధ్య వ్యక్తిగతంగా వైరం ఉండేది. కర్ణుడి యొక్క దానగుణాన్ని అందరూ పొగుడుతూ ఉంటే అర్జునుడు భరించలేకపోయేవాడు. ఓ రోజు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, బావా, నేను కూడా దానాలు చేశాను. అవసరమైతే కర్ణుడి కన్నా ఎక్కువ చేస్తాను. అయినా నన్ను ఎవరూ గుర్తించడం లేదు. అందరూ ఆ కర్ణుడి దానగుణాన్నే పొగుడుతున్నారు. దీని వెనుకున్న కారణమేంటి అని అడిగాడు. అప్పుడు అని చిరునవ్వుతోనే కృష్ణుడు సమాధానం చెప్పకుండా ఊరుకున్నాడు. ఈ సంభాషణ జరిగిన సాయంత్రమే అర్జునుడిని కృష్ణుడు సరదాగా బయటకు తీసుకువెళ్ళాడు. అక్కడ వారిద్దరికీ ఓ బంగారు కొండ కనిపించింది. దాన్ని చూస్తూనే అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడి వైపుకు చూసి, అర్జునా, ఈ బంగారు కొండను దానం చెయ్యి. అప్పుడైనా నీకు కర్ణుడి కన్నా మంచి పేరు వస్తుందేమో అన్నాడు. వెంటనే తన సేవకుల చేత చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ బంగారం దానంగా తీసుకోమని దండోరా